నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది. ఈరోజు ఉదయం అనౌన్స్మెంట్ చేశారు. ఆ వెంటనే ఇమ్మీడియట్గా అది ఇంప్లిమెంట్ అయిపోయింది. 2.87 పైసే. సరే, ఇప్పటిదాకా మొత్తం పెరిగినటువంటి మొత్తం వ్యవస్థ అంతా చూస్తే దాదాపు ఒక 8 రూపాయలు చిల్లరంతో పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ రకమైనటువంటి వాయిదాల పద్ధతిలో పెంచుతున్నారు? ఒక చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కి, యుఎస్కి ఫలవంతంగా జరుగుతాయని నమ్మకం కనిపిస్తోంది. ఈసారి చాలా వరకు అగ్రిమెంట్స్ జరిగినాయని చెప్తున్నారు. ఓన్లీ ప్రధానంగా హర్ముజ్ అండ్ అనుసంబంధమైనటువంటి ఇష్యూస్ తప్ప మిగిలిన అన్నింటిలో కూడా దాదాపు ఓకే అన్నట్టుగా సమాచారం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా విడతల వారీగా పెట్రోల్ ధరలను పెంచుతోంది? ఒకేసారి పెంచితే జనం తిరగబడతారనే భయమా? మరి ఎందుకు? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. అట్లాగే మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వారితో మాట్లాడి ఈ పెట్రోల్ ధరల వ్యవస్థ ఏంటి, ఎందుకంటే జరుగుతోంది, చాలా కన్ఫ్యూజన్, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ప్రజలకి. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు చాలా దూరం ప్రయాణం చేయవలసి వాళ్ళు బండ్ల మీద, చిన్న బండ్ల మీద, లూనాలు, టీవీఎస్లు, లేకపోతే ఏదో సెకండ్ హ్యాండ్ మోపెడ్స్ మీద, ఇట్లాంటి వాటి మీద ట్రావెల్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏమై ఉంటుంది దీనికి సంబంధించిన అంశం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసన్న రావు, నమస్కారం. నమస్తే అండి. సార్, ఎందుకు ఈ విడతల వారు, ఎందుకు ఈ వడ్డనంతా ఒకేసారి వడ్డించవచ్చు కదా? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా చమురు సరఫరా విషయంలో మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడి ఉందనేది మనకు స్పష్టం. సో 70% పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఇతర వంట నూనెలకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనకి ఖతార్ కానీ, ఇంకా సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ ఇక్కడి నుంచే వస్తాయి అనేది మనకి బహిరంగ రహస్యం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ ఆ విధంగా ఉండదు. అక్కడి నుంచే మనం సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి, ఆధారపడాల్సిందే. సో మనం చూసాం, యాక్చువల్గా ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మొదట్లో మనకి అంత ఇదిగా ఏం అనిపించలేదు. కానీ ఎందుకంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చింది. ఏంటి, మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, యుద్ధం ఎలా ఉన్నా కూడా 64 రోజులకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి, మనం రేట్లు కూడా పెంచే అవకాశాలు ఏమి లేవు అని చెప్పేసి అన్నారు. సో ప్రజలందరూ కూడా భరోసాగా ఉన్న పరిస్థితి ఆ రోజు చూసాం. అయితే దాని వెనకాల ఉన్నది ఏంటంటే, అప్పుడు ఎందుకు పెంచలేదు, అప్పుడు ఎందుకు పొదుపు మంత్రాలు ప్రజలకు చెప్పలేదు అంటే, ఏప్రిల్ 23వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ లో భాగంగా, అదొక రాజకీయ ఎత్తుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ నేతృత్వంలో ఉంది కాబట్టి బీజేపీ ఆ విధంగా చేసింది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఈ పెట్రోల్ అనే కాదు, గ్యాస్, ఆ యుద్ధం కారణంగా ఏదైనా కొరత ఉంది అనుకుంటే ఆ రోజు మార్చి 8వ తారీఖు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ గ్యాస్ కి సంబంధించి కమర్షియల్ సిలిండర్లు కానీ, డొమెస్టిక్ కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం, లేదంటే ఎప్పుడైతే మళ్ళీ మనం బుక్ చేసుకునే డేట్లు సవరించడం, ఇవన్నీ చేశారు. సో అదే ఇంకా అప్పుడిప్పుడే సర్దుకుంటా ఉన్నారు. నిజానికి ప్రజలందరూ కూడా ఆ విషయంలో కొంత సర్దుకుంటున్నారు. ఏంటి, ఇదంతా స్కేర్సిటీ వస్తుంది కాబట్టి రేట్లు కూడా పెంచేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా పెంచేసిన పరిస్థితి కూడా ఉంది, దాదాపు 1000 రూపాయల దాకా. అదేవిధంగా మనకి డొమెస్టిక్ వచ్చేసి ఒక 60 రూపాయలు, 50 రూపాయల దాకా పెంచారు. సో ఇవన్నీ ఇలా ఉండగా ఇదేంటి పెట్రోల్ మీద, డీజిల్ మీద పెంచట్లేదు, పర్లేదు కదా అని సామాన్యులు కానీ, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా కొంత సంతోషించిన పరిస్థితి కూడా ఉంది. యుద్ధం ప్రారంభం ఇన్ని రోజులైనా కూడా ఏంటి ఇదంతా జరగట్లేదు అని చెప్పేసి మనకి అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా మొన్న మే 2nd వీక్లో ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మనం కొన్ని కఠిన నిర్ణయాలు, కరోనా లాంటి సంక్షోభంలో ఉన్నాం మనం, కాకపోతే ఇది ఆర్థిక పరమైంది, సో పొదుపు పాటించాలి, బంగారం కొనుగోలులో ఇచ్చేయాలి, తగ్గించుకోవాలి ఒక ఏడాది పాటు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలి, పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో వంట నూనెలు తగ్గించండి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళండి, నేను కారులో వెళ్తుంటే 4 కలిసి వెళ్ళండి,
ఒక్కళ్ళే ఒక్క కారు వినియోగించబాకండి, ఇవన్నీ కూడా చెప్తా వచ్చారు. ఉమ్, ఇదేంటి ఏదో మొత్తానికి పెద్ద భారం పడబోతుంది అనేది అందరూ ఊహించారు. ఉమ్, అయితే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే మే 15వ తారీఖు మొట్టమొదటిసారిగా పెంచిన పరిస్థితి ఉంది ఆ రోజు. ఉమ్, అదేవిధంగా మే 19, మే 23, మే 25 ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒకసారి రూపాయలు, ఒకసారి 87 పైసలు, ఒకసారి 90 పైసలు, ఇప్పుడు చూస్తే ₹2.84. ఉమ్, మొత్తం మీద చూసుకుంటే వేరియేషన్స్, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్ని చూసుకుంటే దేశవ్యాప్తంగా ₹7 నుంచి ₹8 వరకు లీటర్కి అటు డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ పెరిగింది అన్నట్టుగా మనం గమనించాల్సిన అంశం ఇక్కడ. యా, సో అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, మీరు కఠిన నిర్ణయాలకి రెడీగా అని చెప్పేసి ఓ పక్కన ప్రధానమంత్రి గారు చెప్తా ఉంది ఏంటంటే, ఒకేసారి గనక భారం గనక ఒక ₹20 ₹30 గ్యాస్కి వేసినట్లు వేస్తే ఉమ్, గ్యాస్ వేరు. అదేంటంటే నిత్యావసరం. గ్యాస్ అనేది నెల రోజులు, సిలిండర్ అనేది నెల రోజులు వస్తుంది, లేకపోతే కొంతమంది 2 నెలలు వస్తుంది, కొంతమంది 3 నెలలు కూడా వాడే వాళ్ళు ఉంటారు పేద కుటుంబాలు. ఉమ్, కానీ పెట్రోల్ డీజిల్ అలా కాదు. పెట్రోల్ ఏంటంటే మనము బయటికి వెళ్ళాలంటే, అడుగు వేయాలంటే 4 కిలోమీటర్లు పెట్రోల్తోనే రోజుకు 1 లీటర్ వాడే వాళ్ళు ఉంటారు, 2 లీటర్ వాడే వాళ్ళు ఉంటారు. సో ప్రతి దానికి మనకి 2 వీలర్ వాడటం అనేది ఇక్కడ అయిపోయింది. రెండోది ఏంటి, నిత్యావసర వస్తువులకు సంబంధించి డీజిల్ అనేది కూడా వాడకం అత్యధికంగా ఉంటుంది. ఇంక పెట్రోల్ కంటే డీజిలే ఎక్కువ వాడతారు ఇక్కడ. అవును, సో ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ₹8 ఇప్పటి వరకు ఉంది. రేపొద్దున ఎంత పెంచబోతారో, ₹30 దాకా అంటున్నారు. ₹20 నుంచి ₹30 దాకా మన భారం పడిద్దని. ఉమ్, ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే సుప్రసాద్ గారు, సార్, ఇప్పటికి కూడా ఈ ₹8 4 సార్లుగా పెంచినా కూడా ఉమ్, పెట్రోలియం సంస్థలు ఏమంటున్నాయి, అప్పుడు మొదట్లో పెంచినప్పుడు ఇప్పటికీ మాకు 1000 కోట్లు రోజుకి లాస్ అవుతుందన్నారు. ఉమ్, ఆ తర్వాత రోజు ఇంకోసారి పెంచినప్పుడు ఇంకా ₹750 కోట్ల రోజుకి లాస్ అవుతుందన్నారు. ఉమ్, ఇప్పుడు 4వసారి పెంచినా కూడా ఇంకా 500 కోట్ల రోజుకి లాస్ అవుతుందంటారు. అంటే ఏంటి, ప్రతిరోజు ₹500 కోట్ల లాసుల్లో ఉన్నారు కాబట్టి ఆ లాసులు భర్తీ చేసే విధంగా మనం మానసికంగా సిద్ధం కావాలి. ఉమ్, ఆ 500 కోట్లు అయ్యారు. ఇప్పుడు ₹8 అంటే 500 కోట్లు తగ్గింది. ₹1000 కోట్లు అన్నారు మొదట్లో, ఉమ్, ఇప్పుడు 500 కోట్లు తగ్గింది ఆ లాసులు. ఉమ్, అంటే ఏంటి, ఇంకో ₹8కి సిద్ధం చేసేస్తారు మనల్ని. అవును, 500 కోట్లు నష్టం వస్తుంది ప్రతిరోజు సముద్ర సంస్థలకి. అంటే అర్థం ఏంటి, యా, అంటే మీరు ₹16 పెరగడానికి రెడీగా ఉండండి అన్నారు. ఇక లాసులన్నీ గతంలో ఉన్న లాసులు పూడ్చుకుంటానికి కూడా భర్తీ చేస్తామని మళ్ళీ వేస్తారు. అవును, సో వాటికి కూడా మనం ఉండాలి. అయితే ఏమనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు, పాకిస్తాన్లో 500 అయింది, వేరే దేశంలో 400 అయింది, ఈవెన్ పెద్ద అమెరికాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పరిస్థితి ఉంది కాబట్టి మన మీద కొద్దిగే కదా అంటున్నారు. కొద్దిగా అనేది కాదు, ఇది 140 కోట్ల మంది జనాభా. ప్రతి కుటుంబం కూడా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, ద్రవ్యోల్బణం పెరగటం, నిరుద్యోగం, ఇవన్నీ నేపథ్యంలో ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికంలో ఉన్న కుటుంబాలు కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఉమ్, వాళ్ళ నెల బడ్జెట్లన్నీ తారుమారు అయిపోయినాయి మొత్తం. యా, యా, గ్యాస్ పెరగటం వల్ల కావచ్చు, పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఎలా దీన్ని బడ్జెట్ సరి చేసుకోవాలో అయోమయ పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. ఉమ్, ఈ పెంపుదల కనుక ఇలానే కొనసాగితే దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం కూడా. ఉమ్, వరుసగా వేసుకుంటూ పోతే దీని పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి ప్రజల నుంచి కూడా. ఉమ్, ఆగ్రహావేశాలు ఇప్పటికే వస్తా ఉన్నాయి. ఇదేంటి ఇట్లా వేస్తా ఉన్నారు, మనం ఏం చేయలేమా, పశ్చిమాసియా సంక్షోభం పేరు చెబుతున్నారు, ఇదేంటి అంటున్నారు. మన దగ్గర నిల్వలు ఉన్నప్పుడు ఇలా ఎందుకు పెంచుతున్నారు అనేది పాయింట్. అవును, ఈ ప్రత్యామ్నాయంగా వేరే విధంగా చూడండి. లేకపోతే దిగువ మధ్యతరగతికి ఇచ్చే పెట్రోల్ విషయంలో ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చే వాళ్ళకి ఏమైనా రాయితీలు ఇస్తారా, ఇవ్వండి. ఉమ్, కానీ ఇదే విధంగా పెంచుకుంటూ పోతే తట్టుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. కరెక్ట్. నువ్వు మొన్న కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కూడా ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా చేద్దామని ఆలోచించారంట. ఎవరన్నా మీరు ఐడియాలు చెప్తారా ఏంటి, ప్రజల్ని ఏ విధంగా మనం కన్విన్స్ చేద్దాం, ఉమ్, కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. ఇదే కన్విన్స్ ఎక్కడ చేస్తారు, వాళ్ళ బడ్జెట్లు తారుమారు అయిపోతా ఉంటాయి. అవును, ఇప్పుడు ఒక్కొక్క చిన్న కుటుంబం 20,000 సంపాదిస్తుంది అనుకోండి, ఈ పెట్రోల్ ఇవన్నీ పెరగడం వల్ల అన్నీ పెరుగుతాయి కదా. అవును, ఇప్పుడు మన గ్యాస్ ఉంది, బయట టిఫిన్ బండ్లో అందరూ ఆపేశారు కదా. మనం ఇప్పటికి కూడా చాలా చోట్ల ఆపేసే ఉన్నారు. హోటల్స్ లో కూడా వాళ్ళ ఉద్యోగాలు పోయినాయండి, చాలా మంది ఉద్యోగాలు పోయినాయి. ఉమ్, సో ఇవన్నీ ఇంపాక్ట్ పడతా ఉంది. ఈ ఇంపాక్ట్ లో నుంచి ప్రజల్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఈ ఇంపాక్ట్ వల్ల నిరుద్యోగులైన వాళ్ళకి ఎట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉమ్, వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 4వసారి, ఈ 10 వారం 10 రోజుల వ్యవధిలోనే 4వసారి పెరగడం మీద కూడా ఏంది ఇలా పెంచుకుంటూ పోతున్నారు,
కావాలని చేస్తున్నారా, ఇది రూపాయి రెండు రూపాయలు అనుకుంటా 30-40 రూపాయలు చేస్తారా అనేది ఉంది. సో దీని గురించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి కొన్ని రాయితీలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే విధమైన పెరుగుదల కొనసాగుతూ పోతే మాత్రం వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు. దీని పర్యవసనాలు ఆయా ప్రభుత్వాలు, ఏదైతే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎదుర్కోవాలి కూడా, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. బయటికి వెళ్ళి మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఇంకోళ్ళు మైక్ పెడితే ప్రజలు వాళ్ళ ఆగ్రహాన్ని ఎలా వ్యక్తం చేయాలో అలా వ్యక్తం చేసేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి ప్రభుత్వం. ఓకే మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. శివప్రసాద్ గారు నమస్కారం. సార్, ఈ సమస్య, పెట్రోల్ సమస్య ఆల్రెడీ వచ్చింది తెలుసు మీకు, మళ్ళీ ఇవాళ కూడా పెంచారు పెట్రోల్ ధరలు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమస్య ఉత్పన్నమైంది కేవలం యుద్ధం కారణంగా ఉత్పన్నమైంది. యుద్ధానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయని చెప్తూ ఉన్నారు. 60 రోజులు హర్ముజ్ తెరవడానికి ఏం ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరోవంక వెనిజులా నుంచి, రష్యా నుంచి, కెనడా నుంచి కూడా మనకి ఆయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాగా కొంత దిగుమతి కూడా అయింది ఆల్రెడీ ఇప్పటికే. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కొంచెం తగ్గుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రకంగా పెట్రోల్ ఛార్జెస్ వేయడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వానికి? శివప్రసాద్ గారు, మీకు అట్లాగే పెద్దలు మస్తాన్ రావు గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం సార్. నమస్కారం సార్. మస్తాన్ రావు గారు చాలా వివరంగా ఇది 23, 29 ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని నేను మొదలే చెప్పాను. 30 తర్వాత, ఏప్రిల్ 4 తర్వాత, మనకు మన మే 4 తర్వాత ఇట్లాగూ రేట్లు పెరిగితే ఊహించింది. ఎట్లా ఉందంటే కణిక నీతి అంటే మనకు కుటిలుడు ఉన్నాడు కదా, కణిక నీతి ఏమో కురుక్షేత్ర యుద్ధంలో వస్తుంది. కౌటిల్య నీతి పాటిస్తున్నారు అంటారు. అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు అన్నాడు ఏమన్నా, పన్ను నొప్పి లేకుండా, అంటే ఈ పన్ను నొప్పి కాదు, ఈ ట్యాక్స్ పన్ను నొప్పి లేకుండా ఎట్లా ప్రజల నుంచి పన్నులు గుంజాలో ఈనాడు కాదు అర్థశాస్త్రాన్ని ఎన్నడో రాసింది. ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పాటిస్తున్నాయి. ఒక మోడీని అంటే వీళ్ళని దాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు దాకా వాళ్ళు పూర్వరంగాన్ని వివరించారు. నేను ఇప్పుడు వాటి నెక్స్ట్ మాట్లాడుకున్నాం. జరిగింది జరుగుతున్న చరిత్రలో ఏమున్నది, ఎవడైనా రేట్లు పెరిగితే వద్దంటాడు కదా. కొన్ని ఇప్పుడు ఏమైందంటే దేశం అంతా 2 వర్గాలకు గీలిపోయింది. మోడీని వ్యతిరేకించేవాళ్ళు, మోడీని అనుకూలించేవాళ్ళు, 2 ఉన్నాయి. మోడీని అనుకూలించే వాళ్ళు అడగండి, నేను పెట్రోల్ బల్క్ ధర పెడితే ఏముందంటే రేట్లు పెరగలేదా, నేను ఎక్కడ చేసింది అక్కడ జరిగింది కదా, మనం ఏం చేస్తామని అంటే వాడు కూడా ఉంటాడు. 2 ఉంటాయి చెప్పింది, ఇటుపక్క అటుపక్క. అంటే ప్రజలను చీల్చి పెట్టేశారు, అటుపక్క ఇటుపక్క ప్రజలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం. నేనేమంటే అసలు ఈ పెరుగుదల కారణాలు ఏమిటంటే మీరు స్పష్టంగా చెప్పింది మన మస్తాన్ గారు. యుద్ధం వచ్చింది, యుద్ధం వల్ల జరిగింది. పాత బాకీ కూడా వేస్తారా? నేనైతే ఖచ్చితంగా ఆనాడు చెప్పి 30 రూపాయలు పెరుగుతాను. రోజుకు 1700 కోట్ల రూపాయలు అన్నది, 1000 కోట్లు కూడా 1700 కోట్ల రూపాయలు రోజు నష్టం వస్తుంది. దీన్ని ఎట్లా పూడ్చుకుందామని ప్రజల ముందు సమస్య ముందు పెట్టిండు. సమస్య పూర్ణ మీరే చేయమని చెప్పిండు. 4 రకాలుగా మన పొదుపు చేస్తా ఉన్నారు. ఈ పొదుపు మంత్రాలు కూడా కొత్తవి కాదు. సరే, కొంచెం అబద్ధాలు, అతిశయోక్తులు చెప్పినా కూడా నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అనేక మంది యుద్ధాలు వచ్చినప్పుడు రకరకాల పొదుపు మంత్రాలు పాటించారు. అసలు ఇందులో కీలకమైన అంశం ఏంటంటే 100 రూపాయలు ఉంటే ఇవాళ 116 రూపాయలకు వచ్చిన పెట్రోల్ 100 రూపాయలు ఉంటే, ఉదాహరణ అందరికీ అర్థమయ్యేది చెప్పుకోవాలంటే 40 రూపాయలు మాత్రమే దాని ఒరిజినల్ రేటు, 60 రూపాయలు ట్యాక్సులు పడుతున్నాయి కదా, అంతే కదా. ఈ ట్యాక్సులలో 20 రూపాయలేమో, నేను రూపాయల్లో చెప్తాను, శాతాలు చెప్తే ప్రజలకు అర్థం కాదు. 20 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. మన దగ్గర 103 రూపాయలు ఉన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను ఈ లెక్కలు. ఇవాళ 116. ఇదే లెక్కన కాదు, 100కి లెక్క పెడతాను. 116 లెక్క పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కనుక అసలైన పెట్రోల్ రేటు 40 రూపాయలు 100 ఉన్నప్పుడు, ఇప్పుడు 116 అయితే 44 రూపాయలు అవుతుంది అంతే. కానీ అసలు దీన్ని కొసలేంది, అసలు కంటే కొసలు ఎక్కువ అన్నట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పని చేస్తున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్ అంతే ఉంటే 3 రూపాయలు మొదటిసారి మన రేట్లు పెరగకుండా 3 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ పెట్టి తగ్గించుకున్నాం అన్న. మళ్ళీ వరుసగా 3ఓసారి రూపాయి వేశారు. 4 ఏళ్ల క్రితం వెనక్కి పోదాం ఒకసారి. ఇంతకుముందు పూర్వంగా చెప్పారు మస్తాన్ గారు. 4 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏముండే అంటే, ఒకనాడు పెట్రోల్ రేట్ ఎట్లా ఉంటుండే, పెట్రోల్ డీజిల్ రేట్ పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు పెట్టేవాడు, చూశారు కదా మీరు. అంతకుముందు బులియన్ మార్కెట్ లో కదా బంగారం వెండి రేట్ ఎట్లా చెప్తారో అట్లా కోడిగుడ్లో వేసి నేటి రేటు కోడిగుడ్లు ఎట్లా పెట్టారో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 103 రూపాయలు 90 పైసలు, 103 రూపాయలు 60 పైసలు అయ్యేది, 30 పైసలు తగ్గింది. తెల్లారొకలు 60 పైసలు పెరిగేది. మెల్లమెల్ల ఏర్పడకుండా 70 రూపాయల పెట్రోల్ 106 రూపాయలు 108 రూపాయలు దాకా వచ్చింది. అంతా 4 ఏళ్ల క్రితం మనకి. 107 నుంచి ఇప్పటిదాకా మన దగ్గర 107 అంతట్లేదు, మన దగ్గర మారలేదు.
ఇప్పటికి కూడా మొన్న 3 రూపాయలు పెంచేదాకా కూడా దేశంలో చాలా చోట్ల 100 రూపాయల లోపే పెట్రోల్ ఉంది. ప్రసాద్ గారు, నేను ఆ లిస్ట్ పంపుతాను. 100 రూపాయల లోపే, మన దగ్గర మాత్రమే 107 రూపాయలు ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు 40% పై 100కు 40% పైగా ఇద్దరు వాటు వడ్డిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తున్నాయి. తగుదనమ్మా సాక్ష్యాలు బలుపుతారు కానీ, హక్కులు బలుపుతారు కానీ వీళ్ళ సంగతి 1 రూపాయి కూడా తగ్గించుకోరు. నేను కేంద్రం రాష్ట్రం రెండింటిని కలిపి అంటున్నాను. నేనేమంటానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద గొడవ ఏంటంటే మీరు తగ్గించుకోండి అంటున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, నేను బెంగళూరులో మా చిన్నమ్మాయి ఉంటుంది, నెలల తరబడి ఉంటాను, అక్కడ 10 రూపాయలు తక్కువ. ఇప్పుడు కూడా మొన్నటి దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు తక్కువే, వచ్చినాక కూడా తక్కువ. ఎందుకు? వాళ్ళు వ్యాట్ను తగ్గించుకారు, దానివల్ల 10 రూపాయలు తగ్గి. మనకు రాయలసీమలో అయితే జస్ట్ అవతలకి పోతే అంతేందుకు మన దగ్గరనే యానాం పోయి అనుకోండి, యానాంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉండదు, చాలా తక్కువ కదా, 20 రూపాయలు తక్కువ పెట్రోల్ తక్కువ ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు జరిస్తే చెంప దెబ్బ గోడ దెబ్బ జత అయితే ఈ సంగతి వచ్చిందంట. ఇవాళ మోడీ వాళ్ళకు నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 ప్రభుత్వాలు అంటున్నాను, మీ సంగతి ఏంది? వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, వచ్చే లాభంలో మీది కూడా వాటా ఉంది కదా. 100 రూపాయలలో 10 రూపాయలు పెరిగితే 10 రూపాయలు పెట్రోల్ రేట్ పెరిగిందంటే 10లో మీకు 4 రూపాయలు మీకు వస్తున్నాయి కదా, ఆ 4 తగ్గించుకోరు, ఈ 2 తగ్గాలి, ఆ 4 తగ్గాలి అంటున్నాను. ఎందుకు తగ్గించుకోరు? అసలు సంగతి విడిచిపెడతాం. ఇవన్నీ కొస పరిష్కారాలు అంటే పరిష్కారం, అసలు పరిష్కారం ఇక్కడ లేదు. మనము ప్రజలను పోయి ఎడ్యుకేట్ చేద్దాం. పెరిగితే అందరు పెరిగింది మనలా అందరిలాగా మనం మాట్లాడితే ఎట్లా? పెరిగింది కరెక్టే, పెరగడానికి కారణం దీని పరిష్కారం ఏంది మాట్లాడుతున్నాం. పరిష్కారం స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి, దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జిఎస్టీలో ఇప్పుడు 5 స్లాబ్లు ఉండే, 6 ఉండే, 3 చేశారు ఇప్పుడు కదా. వస్తాను గారు బాగా తెలుసు, 25% మాక్సిమం స్లాబ్ ఉంది అంతే కదా. 5, 12, 28 ఉన్నది కదా, 5, 18, 28 ఉన్నది. ఈ 3 స్లాబుల బదులు మద్యాన్ని అట్లాగే పెట్రోల్ డీజిల్ దీనిలోకి తీసుకురావాలంటున్నాను. కానీ అట్లాంటి ఆలోచన ఉండట్లేదు కదా వాళ్ళకి. చెప్తా ఉన్నది ఆలోచన చెప్తాను, దాన్ని అదే చెప్తాను. అందుకని మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దామంటున్నాను. ఈ జిఎస్టీ 28వ సమావేశం నుంచి చర్చ జరుగుతున్నది. జిఎస్టీ 36వ సమావేశం మన జరిగింది. దానిలో కూడా మనం దొల్లతనం చెప్తాను. నిర్మలా సీతారామన్ ఏం చేస్తుంది, ఎట్లా కేంద్ర ప్రభుత్వం నాటకం పడుతుంది కూడా చెప్తాను. 2 చెప్తాను. ఒకటి ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. 2 జిఎస్టీ పరిధిలోకి 2 రాలేదు. ఏమంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో ముఖ్యంగా మద్యం రాలేదు, అట్లాగే పెట్రోల్ డీజిల్ రాలేదు. ఇవి పెద్దగా బంగారు బాతు లాంటి, బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి 2 కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఈ 2 మీద నడుస్తున్నాయి. ఈ 2 ఇంకోటి మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసింది జిఎస్టీ పరిధిలోకి. కానీ ఈ 2 రావడం లేదు. ఏ 2 రావడం లేదు? మద్యము, డీజిల్, పెట్రోల్ రావడం. నేనేమంటున్నానంటే వీటి 2 తీసుకురాలి. మీకు ఆదాయం పోతుంది కరెక్టే, కానీ పెరుగుతుంది కూడా అంటున్నాను. ఆదాయం ఎట్లా పోతుంది? ఇప్పుడు మీరు 25% చేసిన అనుకోండి, ఇప్పుడు ఇద్దరు దోచుకుంది అంటే 60%. 40 రూపాయలు పెట్రోల్ ఉంటే 60 రూపాయలు దోచుకొని 100 చెప్తాం, 116, 110 పక్కన పెడతారు. 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 20 రూపాయలు తీసుకుంటుంది కదా. 60% ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టే కదా 100కైతే. నేనేమంటున్నాను, మీరు 28 ట్యాక్స్ కూడా అవసరం లేదు, 25 మ్యాక్సిమం ఉంది కదా, ఇంకో స్లాబ్ పెట్టండి, 35 పెడతారు, 40 పెట్టండి, నష్టం లేదంటున్నాను. 40 పెడితే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెరసగమని వస్తాయి. ఇప్పుడు వచ్చే 20% కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి తక్కువ కాదు. అందుకని నిర్మలా సీతారామన్ 26వ సమావేశం నుంచే మొదలు పెట్టింది, మేము జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాం అంటే రాష్ట్రాలు కోరి పెడుతున్నాయి. ఎందుకంటే అసలు ఆదాయం పోతుంది కదా రాష్ట్రాలకు, పెద్ద ఆదాయం రాష్ట్రాలకి ఇదే. మీరు మద్యము, అట్లానే దీనికి మన డీజిల్, పెట్రోల్, తర్వాత రిజిస్ట్రేషన్ మీదే మొత్తం ప్రభుత్వాలు బతుకుతున్నాయి, నడుస్తున్నాయి. కనుక వీళ్ళు ఆదాయం పోద్దని వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని వద్దంటున్నారు. వద్దన్న రాష్ట్రాలు ఎన్ని? ఆ బహానా చూపెట్టుకొని, ఆ సాకు చూపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలను మోసం చేస్తుంది. ఆ సాకు ఎందుకంటే చెప్తాను, మొదటిదాకా 3 రాష్ట్రాల్లో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో, హిమాచల్ ప్రదేశ్, అట్లాగే తెలంగాణ, కర్ణాటక. ఆ తర్వాత ఉన్న కొత్తగా రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. 4వది కూడా వ్యతిరేకమైంది, అంటే జిఎస్టీకి వ్యతిరేకం. జిఎస్టీలో ఇది ఉండొద్దు అంటది. రైట్. ఈ 4 ఏమున్నాయి? మనకు పశ్చిమ బెంగాల్ ఉన్నది, తమిళనాడు ఉండే, 2 పోయింది కదా. ఇప్పుడైతే మన ఢిల్లీ కూడా ఉండే, 3 ప్రభుత్వాలు, 3 పోయింది కదా మీకైతే, శత్రువులు పోయింది కదా మీకైతే. ఢిల్లీలో లేదు, అరవింద్ కేజ్రీవాల్ లేడు, అట్లానే మన పశ్చిమ బెంగాల్ మమతా లేదు, ఇప్పుడు స్టాలిన్ ఇక్కడ లేడు కదా. 3 రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు మీ పరవేనే కదా. ఢిల్లీ మీకే వచ్చింది, పశ్చిమ బెంగాల్ మీకే వచ్చింది. దేశంలో 22 రాష్ట్రాలు మీ ప్రభుత్వం కూటమితో కలుపుకొని ఉన్నది కదా. అటువంటప్పుడు మీరు ఒక సంస్కరణ చేస్తా అంటే ఆ సంస్కరణ ఎందుకు వీలవుతలేదు? జిఎస్టీ రూల్స్, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, జిఎస్టీ రూల్స్ ప్రకారం మాక్సిమం ఏ సంస్కరణ చేయాలన్నా కూడా 2/3 మెజారిటీ సరిపోతుంది. మాక్సిమం రాజ్యాంగ సవరణ లాగానే కదా. మీకు 22 రాష్ట్రాలు మీ చేతులు ఉంటే ఉన్నాయి 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 మీరే ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు 100% మీరే ఉన్నారు. పుదుచ్చేరి మీదే, గోవా మీదే, ఢిల్లీ మీదే కదా. మరి ఇక ఎక్కడ సమస్య అంటే 16 రాష్ట్రాలు కనుక, అంటే 28 ఉన్నాయి కనుక రాష్ట్రాలు, ఈ 3 పోతే 25లో 17, అంటే మనకు 15 రోజుల 30, అంటే దాదాపు 14 నుంచి 15 రాష్ట్రాలు కనుక అంగీకరిస్తే మీ వస్తుంది కదా.
మరి 22 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ ఇవి కూడా కలుపుకొని, మరి అటువంటి అప్పుడు మీరు ఎప్పుడు ఎందుకు చేస్తలేరో అడుగుతున్నాను. నిర్మలా సీతారామన్ ఏం చేస్తుందంటే ప్రతిపక్షాల భుజాల మీద తుపాకులు పెట్టి జిఎస్టీలోకి రాణిస్తలేరు అంటుంది. రానియరు. మరి వాడికి 40% మీకు 20%. మీ 20% ఎట్లయినా అప్పుడైనా వస్తుంది, ఇప్పుడైనా వస్తుంది. ఎందుకంటే జిఎస్టీ పరిధిలో 40% పెంచినా 40% స్లాబ్ లో తీసుకొచ్చినా 20 అయితే గ్యారెంటీ వస్తుంది మీకు. మీది దోకాలు పోయేది ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ భారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఉన్నా అందరూ ఒకటే, ఒకే తాను గుడ్డలు. ఇవన్నీ కూడా అన్ని బట్టలు బాబే తాను గుడ్డలు, రంగులు వేరే, జెండాలు వేరు, ఎజెండా అంతా ఒకటి, ప్రజలు దోచుకోవడం. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే డైరెక్ట్ గా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు, మీరు దీన్ని జిఎస్టీ పరిధిలో తెస్తారా తేరా? ఈసారి జిఎస్టీ సమావేశం 36వ 37వ అవుతున్నది, దానిలో ప్రతిపాదన పెట్టండి, అందరం అంగీకరించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, 100లో 40% పనులు వేస్తే 40 రూపాయలు అసలు రేటు, 80 రూపాయలకి అయిపోతుంది కదా పెట్రోల్. 80 కాబట్టి 85 అవుతుంది కదా. ఈ 16 రూపాయలు కలుపుకుంటే ఎందుకు చేస్తలేరు అంటే పరిష్కారం అక్కడ ఉన్నది. మనం అటువైపు డ్రైవ్ చేయాలి ప్రజలు. ఇప్పుడు ఎంతసేపు వీడు పెంచుండు వాడు పెంచుండు ఇవన్నీ గడిపేటి గందరగోళం ఏమైంది అంటే ఈ మొత్తం ఏమైంది అంటే గుడుగుడు కొంచెం గుండె రాగం, మనం ఆగమైతాం, ప్రజలను ఆగం చేస్తాం అంటున్నారు. స్పష్టంగా చెప్తున్నాను, నేను పరుషంగా ఉన్న కర్కశంగా ఉన్న మాట చెప్తున్నాను. ఇవాళ మనందరి డిమాండ్ పెట్రోల్ రేట్లు ఇంత అస్తవ్యస్తంగా ఉండడానికి ప్రధాన కారణం ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 30 కదా 40 ఏమంటాం కదా, 40% వేసినా ఇంతకన్నా తక్కువ, 50% వేసినా ఇంతకన్నా తక్కువ అయితే అంటున్నాను. నేను అంతకని చెప్పలేను, 50% వేసినా ఇంతకంటే తక్కువ అవుతుంది. కానీ రాష్ట్రాలు నష్టపోతాయి. జిఎస్టీ వచ్చినప్పుడే రాష్ట్రాలు నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని మేము చెల్లిస్తామని జిఎస్టీ కమిటీ చెప్పింది కూడా. కానీ రామారావు గారు ఇప్పుడు రాష్ట్రాల వాటా రాష్ట్రం నుంచి 40 రూపాయలు రాష్ట్రం పన్ను వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వేసేది కేవలం 12 రూపాయలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు? దీనిలో కొంచెం కన్ఫ్యూజ్ లేదు. 20% 100 రూపాయలు లెక్క పెట్టుకోండి, 12, 30 కాదు. 100 రూపాయలలో ఇప్పుడు మీరు లెక్కలు చెప్పమని చెప్తాను, 103 రూపాయల లెక్క పంపిస్తాయి. ఇప్పుడు మీకు నేనేమంటున్నానంటే 100లో 40 రూపాయలు అసలు రేటు పెట్రోల్ది, 60 రూపాయలు ట్యాక్సులు బట్టి 20 రూపాయలు 19.58 అంటే 20 పెట్టిన, నేను గుండుకుత పెట్టిన. 20% ఏమో 100లో 20% ఏమో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేసుకునే, 40 మన దగ్గర ఉన్నంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నంత వ్యాట్ ట్యాక్స్ ఇంకెక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. మీరు ఒకసారి చూడండి, రేట్లు పెరగక ముందు 107 రూపాయలు మన దగ్గర ఉండే కదా, అంతటా 95, 96 ఉన్నాయి సార్. మీరు మొత్తం కర్ణాటక నుంచి చూసుకురండి, మొత్తం దేశంలో ఉన్న వాటిల్లో 100కి 80 రాష్ట్రాల్లో 80% రాష్ట్రాల్లో 100 దాటలే, 100 పడలే. మన దగ్గరనే 107 ఉండే, 107 దాకా ఉండే మన దగ్గర. అది చూసుకోండి. నేనేమంటా అంటే కేంద్రం పన్ను 20% ఉన్నది, రాష్ట్రాలకు 40% వ్యాట్, అది వ్యాట్ ఎక్సైజ్ కలిపి కుట్టురా కావిట్టురా అని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, మీరు ప్రతిపక్షాలు మీరు కర్ణాటకలో గతంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకుంటే ఇతరత్ర వాళ్ళు 10 రూపాయలు తగ్గించారు, ఏది వ్యాట్ ని, ఒక్కొక్క లీటర్ మీద 10 రూపాయలు. మనకు అంతకుముందు చూడండి, మీరు కర్ణాటక బాటల్లో ఇప్పుడు నేను చాలాసార్లు పోయేస్తుంటా కదా, డ్రైవర్లు ఏం చేస్తారంటే ఆ కర్ణాటక లోపలికి పోయినాక పోయించుకుంటారు, ఎంత సరిగ్గా రిజర్వ్ వాడదాకా అక్కడ దాకా నడిపిస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకొని వస్తుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటున్నాడు. అందుకనే ఇక్కడ పరిష్కారం ఈ గుడుగుడు ఉంచని లేదు, ప్రజలు తప్పుదో బట్టి వద్దు. మనం ప్రజలకు అందరూ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే స్పష్టంగా దీనివల్ల పరిణామాలు ఇవన్నీ మనకు తెలుసు, కూరగాయల మీద పడుతుంది. ఆఖరి నేను చెప్తే ఇప్పుడే మాకు ఒక సప్లై ఇచ్చిపోయాడు గిగ్ వర్కర్స్. ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో, బ్లింకిట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన పొద్దున్నే. వాళ్ళట రోజుకి 200 కిలోమీటర్లు తిరుగుతారట మినిమం. అంటే వాళ్ళు 200, 300, 10, 20 ఆటోలు వచ్చినాయి అనుకో 200 కిలోమీటర్లు తిరుగుతారట. ఈ 200 కిలోమీటర్లు తిరిగే వాడికి రోజుకి ఎన్ని లీటర్లు పెట్రోల్ పడుతుంది? 40 వేస్తుంది. పాత బండ్లు అయితే 40 వేస్తుంది, 40, 50 ఇస్తాయి అనుకోండి. ఆయన 4 లీటర్లు పెట్రోల్ పడతారు, 50 ఇచ్చిన 4 లీటర్లు పెట్రోల్ పడతారు కదా. ఈ 4 లీటర్ల పేరు మీద ఇప్పుడు పెరిగింది ఎంత? 8 రూపాయలు పెరిగింది. 32 నుంచి 40 రూపాయలు పెరిగినట్టే కదా రోజువారీ. వాడికైతే కమిషన్ పెరగలేదు. అక్కడ ఎవరు నష్టపోతారు? ఇంతకుముందు మస్తాన్ రావు గారు చెప్పినట్టు చాలా చిన్న టిఫిన్ బండ్లు లేకపోతే కూలీలు ఇవన్నీ నష్టపోయినట్టున్నాడు. అంతే రైతులు ఎక్కువ నష్టపోతారు. అసలు రైతుల సంగతి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉద్యోగులకి ఏం కాదు, ఈ మాట కూడా చెప్తున్నారు, ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు పెట్రోల్ రేటు పెరగగానే నిత్యావసర వసూలు చట్టం కింద వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా డిఏ ఇంకోటి జరుగుతుంది అంటున్నారు. వాళ్ళకి ఏం కాదు. గొడవ పెట్టే మధ్యతరగతి వాళ్ళందరూ, ముఖ్యంగా ఉద్యోగులలో స్థిర జీతాలు ఉన్న దానిలో ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉన్నారో ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమి దోకలేదు. గొడవ అంతా వీళ్ళదే. ఎందుకంటే మధ్యతరగతులు ఎట్లా మీద పడ్డది, మెడకు పడ్డ పాము కరవక మారదు అనుకుంటున్నారు. కానీ వీళ్ళకు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినా ఉద్యోగులకు ఏం దోకలేదు. కాకపోతే 4 రోజులు లేటుగా వస్తుంది, అంతే తేడా, ఇంకోటి ఏం లేదు. గొడవంతా వాళ్ళది ఉంటుంది. కంచు మోగినట్టు కనకంబం రోగున విశ్వదాభిరామ విరామం అన్నారు. వీళ్ళు ఒలిపెట్టేటోళ్ళకేమో వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి. అసలైన వాళ్ళు ఏంటంటే రైతులు నష్టపోతుంది.
రైతులకు ఇవాళ యాంత్రీకరణ పెరిగింది. యా, మనం యాక్చువల్గా మంది చాలా ఎడ్యుకేటెడ్ స్టేట్ మంది కూడా. కేరళ పూర్తిగా మనకి మొత్తం అక్షరాస్యత లేకపోతే ఇటువంటి లేకపోయినా కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్, వైజాగ్ లాంటి సిటీస్, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి వరంగల్, నిజామాబాద్, లేకపోతే కరీంనగర్ ఇట్లాంటి ప్లేసెస్ అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు. అంటే ప్రజలకి ఎందుకు దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. అంటే అది ఏదో ఒక దాని మీద ఎవరో ఒకరిని తమకు ఇష్టమైనటువంటి పార్టీయో తమ వ్యతిరేకమైనటువంటి పార్టీయో దాని మీద దుమ్మెత్తిపోయడం తప్ప వాస్తవానికి అసలు దీంట్లో ఎవరి వాటా ఎంత, ఎవరేం చేస్తున్నారు, ఎందుకంటే జరుగుతుంది. మీరు వాటి గురించి చెప్పారు, అట్లాగే మీరు జిఎస్టీ గురించి చెప్పారు. ఇటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు ఎవరు ఆలోచించలేని పరిస్థితిలో ఎందుకున్నారు? ఒక్క మాట చెప్పేస్తారు మస్తాన గారు కాబట్టి ఒకటే మాట ఏమంటే అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకుంటే కీకరకాయ అంటున్నాడు. నిజంగా నిరక్షరాస్యులు సరిగ్గా ఉన్నారు, ఎవరేందో తెలుసుకుంటున్నారు. అక్షరాస్యులే ప్రభుత్వాన్ని మన సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓట్లు వేసేది వాళ్ళు, ఓట్ల మీద రాజకీయాలు చేసేది మనము. ఫస్ట్ టైం చెప్తున్నాను, చదువుకున్న వాడే ఎక్కువ మోసం చేస్తున్నాడు. ఓటు వేస్తలేడు సార్ శివప్రసాద్ గారు. ఓటైన వాళ్ళలో చదువుకున్న వాళ్ళు మహానుభావులు ఎక్కువ మంది అంటున్నారు. అందుకనే సమస్య లేదు, వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్న సమాజాన్ని. నేను అన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం సమర్థించడం కూడా కాదు, నేను చెప్తున్నా వాళ్ళు వీళ్ళు కలిపి దోపిడీ చేస్తున్నారు అంటున్నాను కదా. జిఎస్టీ పరిధిలోకి తెస్తే చిత్తశుద్ధి ఉంటే నిర్మలా సీతారామన్ ఇన్ని రోజులు వాయిదా వేయదా అంటున్నాను. వాళ్ళు చేస్తామనుకున్న 370 ఆర్టికల్ రద్దు చేసింది కదా, మహిళా బిల్ చెప్పింది కదా, బంగారు పాత్ర ఎవరు నరికేస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే కేవలం ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చి, మొన్న మహిళా బిల్లు కూడా అంతే, మహిళల మీద తుపాకీ పెట్టి పేల్చేసిండ్రు. అది బౌన్స్ అయ్యి వెనక కొట్టినది. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. కేంద్రం ఏమో మన ప్రతిపక్షాల మీద పెట్టుకుంటూ తన లాభం తను చూసుకుంటుంది, సమస్య లేదు. దీనికి పరిష్కారం మీరు ఎవరినైనా అడగండి, జిఎస్టీలో చేరిస్తే మాత్రమే పరిష్కారం ఉంది. ఇంతకంటే తక్కువ అయితే కానీ రేట్లు అయితే పెరిగాయి. 50% పెట్టినా జిఎస్టీలో పెట్టినా కొత్త స్లాబ్ పెట్టండి, నష్టం ఏం లేదు, దానివల్ల తగ్గి పెట్టా అంటే ఫిక్స్డ్ ఉంటుంది. అప్పుడు ఏమైతే ఎట్లా పడితే అడ్డగోలుగా వీడి పెంచుకోవడం ఉండదు, ఎక్సైజ్ వాడు పెంచుకోవడం ఉండదు. అంటే ఇష్టం ఉన్నట్టు పెంచుకోకుండా జిఎస్టీ ఏంటిది, మల్టిపుల్ ట్యాక్సెస్ ను తగ్గించి ఫిక్స్డ్ ట్యాక్స్ పెంచడానికే కదా. ఇడ్లీ తింటే జిఎస్టీ 5% పడుతుంది, చెరి 2.5 పడుతుందా? పెట్రోల్ మీద 2.5 ఎందుకు తీసుకోరు, చెరి సరిగా సమానం ఎందుకు తీసుకోరు? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిందించడానికి వాళ్ళ మీద నెపం వేయడానికి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రాలను కేంద్రం తలుచుకుంటే 5 నిమిషాల పని, జిఎస్టీ సమావేశం పెట్టండి, ఆర్థిక మంత్రులు నిలవండి, ఇక మేము చేస్తున్నామనండి. 50% కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే, మీరే ఉన్నారు కదా ఆమోదిస్తే, అంటే మీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. సమస్య ఎక్కడ? ఎందుకంటే ఓన్లీ ప్రతిపక్షాలు కాదు, ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మాకు ఆదాయం పోతే వ్యతిరేకిస్తుంది. మీ ఆదాయం ముఖ్యం కాదు, ప్రజల ధరవరలు, ప్రతి నిత్యావసర సరుకులు, ఆర్థిక వ్యవస్థ దీని చుట్టూ ముడిపడున్న దాని కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా జిఎస్టీ, నా డిమాండ్ ఒకటే, జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. ఈ గుడుగుడు గుండె రాగాలు అవసరమే లేదనుకున్నాను. మస్తాన్ గారు, మీరు ఏకీభవిస్తారా బండారు రామారావు గారు వాదంతా? దానిలో ఎటువంటి లేదు. జిఎస్టీలో పెడితే ఇంత దోపిడీ ఉండదనేది వాళ్ళకి తెలిసింది, అందుకని పెట్టట్లేదు. దానిలో అనుమానం ఏం లేదు. అయితే నేనేమంటానంటే, రామ్మోహన్ రావు గారు డీటెయిల్స్ చెప్పారు, అవి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కోల్పోతాయి కాబట్టి వాటి ముందుకు రావు, అసలు ఎవరు డిమాండ్ కూడా చేయరు. ఇక్కడ మన రాష్ట్రంలో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అప్పుడు వేసిన ₹1 రోడ్డు సెస్ తీసేయలేదండి. ఇంకా యాక్చువల్ గా హైయెస్ట్ ఇందాక అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు 31% ఉంది వ్యాట్. అది కాక ₹4 లీటర్కి వేరే ఇంకోటి ఉంది. సో రోడ్ సెస్ ఏమో ₹1 ఉంది. ఇవన్నీ కలిసే దేశంలోనే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జనరల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో ఫస్ట్ అనే దానిలో ఉండాలని అనుకుంటా ఉంటారు. పెట్రోల్ డీజిల్ లోనే ఫస్ట్ గా ఉంది, మిగతా విషయాల్లో డెవలప్మెంట్ లోగా ఉంది. ప్రజల్ని సొమ్ములు ప్రజల మీద ట్యాక్స్ వేయడంలో ముందున్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అసలు నేనేమంటానంటే సార్, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏదో ఒక సిస్టమ్ తెచ్చారు. 2014 ముందు 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు బ్యారెల్ ఎంత ఉందో, ₹58 ఉంటే ఇంత, ₹60 అయితే ఇంత పెరుగుతుంది, మళ్ళీ ఒక ₹70 అయితే ఇంకొద్దిగా పెరిగిద్ది, మళ్ళీ ఒక తగ్గింది అనుకోండి వేరియస్ రీజన్స్ కారణంగా ₹65 వచ్చింది అనుకోండి, మళ్ళీ తగ్గించాలి. ఇలాంటి సిస్టమ్ ని గత 12 ఏళ్లుగా, గత 10 ఏళ్ళుగా, అంటే 1-2 సంవత్సరాలు ఉన్నట్టుంది, ఆ తర్వాత యథావిధిగా మొత్తం దోచుకోవడం ప్రారంభించారు. అప్పుడు అన్ని సంవత్సరాల పాటు అన్ని లక్షల, అంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో చెప్పాలంటే 25 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో ఈ విధంగా సవరించకుండా ఉండటం వల్ల
కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది అంటున్నారు. ఉమ్, సో అట్లాంటప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు ఇలా అంతర్జాతీయ స్థాయిలో తక్కువ ధరలకు బేరాలు దొరుకుతున్నా కూడా మీరు 100, 110 రూపాయలు, 90 రూపాయల పైనే అన్ని వసూలు చేశారు. ఒక సంవత్సరం పాటు ప్రజలకు ఇవ్వండి. ఇట్లాంటి అత్యవసర పరిస్థితి వచ్చింది, పశ్చిమాసియా సంక్షోభం వచ్చింది, అక్కడ మనకి ఆయిల్ దొరకట్లేదు, ఇప్పుడు దొరకట్లేదు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల పాటు ప్రజల నుంచి అదనంగా వసూలు చేశారు కదా. అవును. ఆ వసూలు చేసిన నేపథ్యంలో ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి ఆదుకోండి మీరు. యా. ఎందుకు అప్పుడు అన్ని చమురు సంస్థలు లాభాలు ఆర్జించలేదా? ఆ లాభాలన్నీ ఏం చేశారు మరి? ప్రజలు ఈరోజు అడుగుతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు ఆ డబ్బులు మీరు ఏం చేశారు? ఉమ్, ఇప్పుడేదో పెరిగింది, సంక్షోభం వచ్చింది కాబట్టి మీరు కూడా భరించండి. ఈ దేశభక్తి అంటే ఏంటి? పొదుపు చేయటం, లేదంటే ఈ రేట్లు పెరిగితే భరించడమా? కాదు కదా. ప్రజల్లో ఎవరైతే అల్పాదాయ వర్గాలు ఉంటారో, మనం ఎవరినైతే ఆదుకోవాలో, ఎవరైతే మరింత దారిద్ర్యకు దిగున ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనం ఏం చేస్తున్నాం? దోచుకుంటాం అంటే ఎందుకంటే వాళ్ళు దోపిడీనే భావిస్తున్నారు. వాళ్ళు పన్నులు చెల్లించడం అనేది స్వచ్ఛందంగా ఉండాలి. అది మనం సర్వీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం దానికి పే చేస్తాం అన్నట్టుగా ఉండాలి. కానీ ఇక ఇప్పుడు చెప్పారు కదా, లీటర్ ఏమో 40 రూపాయలు దొరుకుతుంది, కానీ ఇప్పుడు 117 అయింది. అంటే ఆ 60, 17, 77 రూపాయలు. 77 రూపాయలు వివిధ రకాల పన్నుల రూపంలో ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏనివ్వండి, కేంద్రం ఏనివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, రోడ్ సెస్ కానివ్వండి, అంటే అన్ని రకాల ఇదొకటే, అన్నిటికీ ఒకటే మందు అంటారుగా. సో ఈ లీటర్ పెట్రోల్ అనేది అందరికీ అత్యవసరం కాబట్టి దాని మీద పన్నులు విపరీతంగా వేసేస్తే విపరీతమైన ఆదాయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అది ఒకటి కొనుక్కున్నారు కాబట్టి దీని మీద ఎవరు ఎంత చేసినా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కొన్ని ప్రజల తరఫున ఇప్పుడు ఇండి కుటుంబంలో వాళ్ళు కానీ ఎవరన్నా పోరాడుతున్నారా అంటే ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అడగాలి కదా, ఏమంటే మీరు ఇన్ని సంవత్సరాల పాటు దోచుకున్నారు కదా అనాలి. ఇప్పుడు ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నేననేది ఏంటంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు? చంద్రబాబు పెంచుతున్నాడా, లేకపోతే నరేంద్ర మోడీ గారు పెంచుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు కాదు. వాళ్ళకి అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంతే పెట్రోల్ దొరుకుతున్నప్పుడు ఇంత ధరకి ఎందుకు అదనంగా ఇన్ని 10 సంవత్సరాల పాటు అదనంగా మా దగ్గర వసూలు చేశారు? మరి ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఆదుకోండి ప్రజల్ని. ఈ విధంగా వాళ్ళని రోడ్ల పాలు చేయకండి అని అడిగే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎవడు కనపడతలేదు దగ్గరలో. ఎవడి రాజకీయ ప్రయోజనాలు, ఎవడి కేసులు, ఆ కేసుల నుంచి బయటపడతాం తప్పితే, లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు అన్కండిషనల్ గా బిల్లులకు సపోర్ట్ చేయడం తప్పితే. నేను ఒక పార్టీని అంటలేదండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 మంది ఎంపీలు అదే విధమైన వైఖరిని అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం లేదు. మనకి రాష్ట్ర విభజన జరిగింది, అయ్యా మా ప్రజలు అంత చెల్లించలేరు, అసలే మేము ఇప్పటికే అన్ని బాధలు పోతున్నాము, మా వరకే ఏమన్నా పెట్రోల్ రాయితీ ఇస్తారా అని అడిగేది ఉందా? లేదు. మేము వేసే పన్నుల్లో వ్యాట్ కానీ ఏమన్నా తగ్గించుకునే అవకాశం ఉందా? ఒకప్పుడు 2009కి ముందు రాజశేఖర రెడ్డి గారు కేంద్రం 50 రూపాయలు గ్యాస్ అదనంగా వేస్తే ఆ 50 రూపాయలు మా రాష్ట్రంలో మాత్రం మా కట్టక్కర్లేదు, ఎవరు గ్యాస్ వినియోగదారులు ఎవరు కట్టక్కర్లేదని చెప్పేసి ఆ విధమైన ఎగ్జామ్షన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఆ మాత్రం మీరు ప్రజల తరఫున చేయలేరు. పోనీ అందరికీ ఇవ్వలేరు, ధనికులకి ఇవ్వద్దు, పేదవాళ్ళకి ఇవ్వండి. నెలకి ఇన్ని లీటర్లు పెట్రోల్ వరకని ఇవ్వండి. మరి అది భరించండి మీరు. అదే మీకు వచ్చే ట్యాక్స్ తగ్గించుకోండి, వ్యాట్ కానీ రోడ్ సెస్ కానీ ఇవన్నీ తగ్గించుకోండి. ప్రతిదీ ప్రజలే చెల్లించాలి, మేము మాత్రం లగ్జీరియస్ గా బతుకుతాము, అన్ని పర్యటనలు చేస్తాము. ఎక్కడ ఇంకా ప్రజలు ఎట్లా చెప్పండి? వాడి ఇంట్లో సోషల్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే నిలువు దోపిడీ సమర్పించుకోవాలా, నిత్యావసర వస్తువులు పెరిగితే ఏం కావాలి, తినాలా వద్దా? వీటిని గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు ఎవరు? ఇదే అడుగుతున్నారు. ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారండి. వీళ్ళు చెప్పాలి. పెట్రోల్ ఒకటి పెరుగుతాడు, భయం వేస్తుంది వాళ్ళకి, ఎలా జీవించాలనేది భయం వేస్తుంది. కానీ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి రావాలి? అది నేను చెప్తా సార్, నేను చెప్తా ఒకసారి శివప్రసాద్ గారు. నేను మళ్ళీ ఇక్కడికే వస్తున్నా, మళ్ళీ అదే గుడుగుడు గురించి గుండెరాగి. ఇప్పటికే సబ్సిడీల పేరు మీద రకరకాలుగా దోపిడీలు జరుగుతున్నాయి. 200 రూపాయల యూనిట్ ఉచిత కరెంటు అదే వింటున్నా. రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణ తీసుకుంటే ఏమంటున్నానంటే విద్య ఆరోగ్యం తప్పితే మిగతా అన్ని అరకొర సంస్కరణలే అంటున్నారు. విద్యా ఆరోగ్యంలో ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా వద్దంటున్నారు. మొన్న ఆకునూరు మురళి గారు తెలంగాణలో ఒక మంచి ప్రతిపాదన చేశారు. ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల మన
దోస్తు మీద డిగ్రీ కాలేజీలో ఒక్క అడ్మిషన్ అవుతలేదు, వాడేమో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు, ప్రైవేట్ వాడికి ఎందుకు ఫీజు ఇవ్వాలని అడుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాడు, మేము అడిగినాం కూడా, అయ్యా 300 కోట్ల రూపాయలు ఫీ వేసి 3,000 కోట్లకు 30,000 కోట్లకు పోతాయని అన్నాం. ఇలా 3,000 కోట్లు 6,000 కోట్లు 10 సంవత్సరం అవుతున్నది. ఎవరికి దోచి పెడుతున్నాం మనం? ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీలో దోచి పెడుతున్నాం. ఇది ఎందుకు మాట్లాడతలేం మనం? నేను 50 రూపాయలు దక్కించడం కాదు. రామోహన్ ఒక్క నిమిషం సార్, ఆ కాలేజీలు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాయి. కాదు సార్, ఇప్పుడు డిగ్రీ కాలేజీలు ప్రతి తాలూకాకు ఒకటి ఉంది, మంచి చెడ్డ ఒకటి నియోజకవర్గానికి ఒకటి గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కదా, వాడికి ఏమో అడ్మిషన్ లేవు సార్, పోతలేరు అక్కడికి. దుర్మార్గంగా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఫీ రీఎంబర్స్మెంట్ ఆధారపడే స్కూళ్ళు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ పేరు మీద బతికే మన హాస్పిటల్ ఉన్నాయి. దుర్మార్గం కాదు. మంచిది, మహానాయకుడు ఆయన మంచి పని చేశాడు, కానీ వాళ్ళ ఆచరణ ఎక్కడికి వస్తున్నది అనడే అన్నాం మేము. ఆ బ్రిటన్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ అనేది కాదు, బ్రిటన్ పద్ధతిలో నేషనల్ హెల్త్ సర్వీస్ ఉన్నది. మీరు ఒకసారి రెఫర్ చేస్తే మీ అందరికి తెలుస్తుంది, విఘ్నుండి అందరూ. మన మొత్తం ప్రపంచంలో అత్యంత మంచి వైద్య సౌకర్యాలు ఉన్నది ఎక్కడ అంటే పేదవాడికి ప్రధానమంత్రికి ఒకటే సౌకర్యం బ్రిటన్ లో ఉన్నది, NHS అంట, నేషనల్ హెల్త్ సర్వీస్. వాడికి కావడం బట్టి వాడికి డబ్బులు ఎక్కువ మాట అంటున్నాడు, పోతే వాడికి అడ్డగోలు రేట్లు వేస్తారు. అందరికీ ఒకటే వైద్యం. అమెరికాలో అట్లా కదా, అమెరికాలో ఇన్సూరెన్స్ తప్ప బతకలేం మనం. 2 దేశాలు చెప్తున్నాం. మన దేశంలో నేషనల్ ఇన్సూరెన్స్ పథకం ఎందుకు పరిశీలిపెట్టారు? అందరికీ ఆరోగ్యం ఫ్రీ ఎందుకు చేయలేం? ఆరోగ్యశ్రీ ఎందుకు? కొందరికి ఎందుకు? మీకు నాకు ఎందుకు ఉండదు? అందరికి ఎందుకు ఉండదు? హెల్త్ సర్వీసెస్ అందరికి ఉండొద్దా? నేను భద్రత కావాలి, వాడే భద్రత అంటే దొంగ ఎకనామిక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు ఉండాలా? ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు పెట్రోల్ కూడా ఈ దుర్మార్గ ప్రతిపాదన అంటున్నాను. మళ్ళీ ఇందులో కూడా మనకు మోసం జరుగుతుంది. ఇప్పుడు 200 యూనిట్ల ఏదైతే ఉండదో రేషన్ కార్డు టీచర్లకు డాక్టర్లకు చూపించానా? నేను రేషన్ కార్డు అడ్వకేట్లకు చూపించానా? రేషన్ కార్డు దుర్మార్గంగా లేవా? ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు ఎందుకుంటాయి? 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇంకా 15 లక్షలు ఇచ్చిండ్రు. తెలంగాణ 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, కుటుంబాలే 90 లక్షలు. మరి 1,10,00,000 ఎక్కడి నుంచి? నాకైతే లేదు, మరి మీకు ఉందో లేదో తెలియదు నాకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇటువంటి సంస్కరణ తప్పుడు సంస్కరణ సార్. పెట్రోల్ డీజిల్ వానికి ఫ్రీకి ఇవ్వండి, కొద్ది సబ్సిడీ ఇవ్వండి, దాని పేరు మీద మళ్ళీ పెద్దలు పోతారు. ఇవన్నీ బీపాలు తెచ్చుకుంటారు, మళ్ళీ పెద్దవాళ్ళు వాడతారు, మీరు నేను వాడతాం. మన సమస్య అది. నేను స్పష్టంగా చెప్తున్నాను, పరిష్కారం అక్కడ లేనలేదు అంటున్నాను. ఇవాళ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ దేనిలో కానీ ఎప్పుడైనా ఏ ఉచితమైన చూడండి, మన శ్రీప్రసాద్ గారు, ఉచితాలు ఏవి కూడా మన జేబుల నుంచే పోతాయి. ఎవ్వడు ఇవ్వడు, మన ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి. వాడు భరించినా మనం భరించినా అదే కలిపి కట్టేసి కొట్టి కట్టేసిన గదే అంటున్నాను. ఫలితం అదే. నేను ఇంకో మాట చెప్తాను. వాళ్ళ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఏం జరిగిందో చెప్తాను, ఎందుకంటే నేను బీజేపీకి అనుకూలం కాదు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఆనాడు ఏంటంటే ప్రభుత్వం భరించింది. ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వస్తే? ప్రభుత్వం డబ్బులు ఏవై మనీ కదా, మన ట్యాక్స్ పేయర్స్ మనీ కాదు. అవన్నీ కూడా అట్లా పోతే కరెక్ట్, ఇట్లా పోతే కరెక్ట్ కదా. నేను మాట చెప్తున్నాను. ఆనాడు $110 ఉన్నప్పుడు $70 పెట్రోల్ అమ్మిండు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. ఆ మిగతా 30 ఎవడు భరించాడు అని నేను అడుగుతున్నాను. $110 అయింది కదా, అప్పుడు $110 $70 అమ్మితే ఆ $40 ఎవరు భరించడం అంటే మనమే, ట్యాక్స్ పేయర్స్ మనీ భరించింది. అప్పుడు ఏమైంది? అప్పుడు మాత్రం ప్రైవేట్ కంపెనీలు అదాని, అంబానీ, వీటి రియల్ ఎస్టేట్ మంచి బ్రహ్మాండంగా అమ్మిండు వాడు. ఎప్పుడైతే 2014 దాటిందో రేట్లు, అదే మన్మోహన్ సింగ్ గారు రేట్లు దాన్ని బట్టి చేస్తామన్నప్పుడు, పెంచుతాం తగ్గిస్తామన్నప్పుడు వీళ్ళందరూ బంద్ పెట్టుకున్నారు కదా. ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్ బంకులు మొత్తం ముళ్ళ కంచి వేసిండు వాడు అమ్మలే. అప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన 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 ఏమంటారు, ఇండియన్ ఆయిల్, HP, భారత్ మాత్రమే అమ్మినాయి. మరి వాడు ఎందుకు అమ్మలే? రేట్లు పెరిగితే వాడు అమ్మడు, రేట్లు తక్కువైతే అమ్ముతాడు, అంతే కదా. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నేను రేట్లు పెరిగితే అమ్ముతున్నాడు, రేట్లు తక్కువైనా అమ్ముతలేడు. కనుక ఆనాడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మనము మన్మోహన్ సింగ్ గారు మన మీద పెట్రోల్ డాలర్ల పేరు అప్పు తెచ్చిండు, మన మీద పడేసిండు. వాటిని ఎప్పుడైతే 2014 తర్వాత సంస్కరణ భాగంగా $110 నుంచి $60కి వచ్చింది. మస్తాన్ రావు గారు కరెక్ట్ చెప్పారు. ఏంటంటే మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకు $55-60 మధ్యలో ఉంది సార్. 60 వచ్చినప్పుడు కూడా ఇదే $107 అమ్మిన కదా, మనం చేస్తాం, వేరే రాష్ట్రాల పక్కన పెడతాం. $107 అమ్మినాం కదా. ఈ డబ్బులు ఎటుపోయినాయి అంటే ఆ బాకీ, పాత బాకీ, వాడు చేసిన బాకీ కట్టడానికి పోయింది అంటున్నారు. అబ్బాయిని ఇవన్నీ మనే. నేను చెప్తున్నాం కదా, ఇవాళ మనం ఖచ్చితంగా ప్రజలు సిద్ధం కావాలి. ఏ ట్యాక్స్ అయినా చెప్తున్నా, ఫ్రీ అంటే మన కుడి జేబుల నుంచి పోయే బదులు ఎడమ జేబుల నుంచి పోతున్నట్టు లెక్క. మన ఫ్రీ ఎప్పుడు, మనకు ట్యాక్స్ ఎప్పుడు తెలుస్తుంది? రేట్లు వేస్తే మన కుడి జేబు నుంచి తెలుస్తున్నది, రేట్లు పెంచకపోతే మనకు కుడి జేబుకు పొక్క పడ్డది పోతూనే ఉన్నాయి కదా డబ్బులు అంటున్నాను నేను. అంటే ఆ ప్రభుత్వం ఏదో మంచి చేయాలి, ఆ ప్రభుత్వం అప్పు చేసింది, ఆ కంపెనీలకు అప్పును మనం భారత ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడేమో ఆ అప్పు పోగా ఇప్పుడు మళ్ళీ మీద పడేస్తుంది. ఇది మంచిదేం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా. కనుక ఏంటంటే దీని ఏదో ఒక పరిష్కారం అయిపోవాలంటే మన్మోహన్ సింగ్ ఏదో గొప్ప చేసింది కాదు, మా ఈయన నాశనం చేసింది కాదు. ఇద్దరే రెండే. ఆనాడు ఇప్పుడు వాళ్ళ చెప్పుల్లో కాలు పెడితే మనం ఇంకోటి పోతాం. ఇప్పుడు నేను మళ్ళీ మన మన్మోహన్ సింగ్ మంచోడు కాదని ఈ మోడీ మంచోడు ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది. నేను 2 వాస్తవాలు చెప్తున్నా. ఆనాడు మన మీద పరోక్షంగా మనకు తగ్గించినట్టు కనపడుతుంది.
కానీ ఆ డబ్బులని మనమే, మన భారత విదేశీ మారకం పోయింది. ఇవాళ అదే అంటున్నాను నేను. ఫారెక్స్ నిల్వలలో శివప్రసాద్ గారు కొన్ని వాస్తవాలు కఠినంగా ఉంటాయి. మనం ఇప్పటికి 6వ దేశంగా ఉన్నాం. ఫారెక్స్ నిల్వలలో మనం 6వ దేశంగా ఉన్నాం. విదేశీ మారక ద్రవ్యంలో చైనా ఫస్ట్ ఉంటే మనం 6వ దేశంలో ఉన్నాం. 7కు పడిపోదామా, 5కు వద్దామా చెప్పండి? మన 7కు పెరుగుదామా లేకుంటే 5కు దిగదారుదామా చెప్పండి? ఇంకా ఏమంటానంటే ఫారెక్స్ నిల్వలు దీని వల్ల పోతున్నాయి, బంగారం వల్ల పోతున్నాయి, అట్లానే ఎరువుల వల్ల పోతున్నాయి, అట్లాగే నూనె గింజల వల్ల పోతున్నాయి, 4వది అతి పెద్దది చమురు వల్ల పోతున్నాయి. ఈ 4గిటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? స్పష్టంగా చెప్తున్నా నేను. ఈవీలు వాడాల్సిందే, ఎలక్ట్రిక్ మన స్టవ్స్ వాడాల్సిందే, మనం ప్రజా రవాణా వాడాల్సిందే. ఇవేం చెప్పం. 4 సింగపూర్ లో 4వ వ్యక్తి ముగ్గురు కనీసం డ్రైవర్ కాక ముగ్గురు లేకపోతే దించేస్తారు, కారు ఆపుతారు. మన దగ్గర ఆపగలుగుతాం. 140 కోట్లు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, తొక్క తోడు మనం అన్ని మాట్లాడతాం. కానీ ఏమంటే అది వేరే. మనం ఒకటి ప్రజా రవాణా పెంచాలి. మొన్న మోడీ గారికి హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టిపోయింది. నేను తెల్లారి ప్రశ్నించిన, అయ్యా మెట్రో అన్నావు, మా హైదరాబాద్ మెట్రో మొదట్లో 2వ స్థానంలో ఉండే, ఢిల్లీ తర్వాత మాది ఉండే, వాళ్ళు 6వ స్థానానికి పడిపోయింది. అహ్మదాబాద్ ఒక్కటే మనం కన్నా వెనుకున్నది. మరి 5 స్థానాలకు ముందు వెనకకి ఎందుకు పోయింది? నువ్వు కదా మరి మెట్రో 2వ ఫేజ్ 3వ ఫేజ్ మన కేసీఆర్ మొత్తుకున్న, రేవంత్ రెడ్డి మొత్తుకున్న ఎందుకు ఇస్తలేవని అడిగిన మోడీ. చాలా మంది ఎందుకంటే ప్రజారవాణా వేస్తా ఉంటాం. మెట్రో వాడమన్నావు. మెట్రో మరి 72 కిలోమీటర్ల మొదటి 6 కిలోమీటర్లు ఆగింది కదా గౌలిగూడ నుంచి ఫలకనామా దాకా. అదే దిక్కు లేదు, మొదటికే మోక్షం లేదు, కొత్త దూరం ఎట్లా అంటున్నావు అడిగిన. మరి మీరు అంటున్నారు కదా ప్రజా రవాణా వాడమంటున్నావు, మహిళలకు ఉచిత బస్సు ఇవి, అంతటా ఉచిత బస్సులనే. ఆఖరి ఢిల్లీలో బీజేపీ కూడా అదే హామీలు చేస్తుంది కదా. మరి వాళ్ళు ఉచిత బస్సు అంటే పైసలు పెట్టుకొని నిలబడవలసి వస్తే మరి ప్రజా రవాణా ఎట్లా పెరిగినట్టు చెప్పండి? ప్రజా రవాణా వాడమంటే దానికి అవసరమైన మెట్రో పెంచండి, లేకపోతే బస్సులు పెంచండి, అప్పుడు కదా. అందుకని ఏమైతుంది సార్, ఈ రెండు జాతీయ పార్టీలు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుండ్రు. దేశం అంతా నాశనం అయిపోయింది కాంగ్రెస్ అంటది, దేశం చాలా సుభిక్షంగా ఉందని బీజేపీ అంటది. ఇదివరకు అంటే ఏమైంది చూసింది కదా, భారత్ వెలిగిపోతుంది అన్నాడు వాజ్పేయి. ఏమైంది? తెల్లారి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కదా. ఇవాళ కూడా భారత్ బ్రహ్మాండంగా ఉందని మోడీ అంటున్నాడు. చూస్తారు, ప్రజలు ఓపిక ఉన్నది. 2 సార్లు చూసిండు, 3వసారి అబ్కా బార్ 400 అంటే 240 దిగజార్చాను. నేనన్నా 300 వస్తే ఎక్కువ, మొత్తం 400 పక్కన పెట్టండి, మీకు ఉన్న సీట్లు పోతాయంటే బీజేపీ కూడా పెద్ద గొడవ పెట్టింది. రామ్మోహన్ రావు ఇట్లా మాట్లాడుతున్నాను. నేను శిఖరాగ్రానికి చేరుకున్న వాడు కింద వాడే ఉంటది, మీది ఎక్కువ ఉండదు. ఎవరెస్ట్ శిఖరం తర్వాత ప్రపంచం ఇంకోటి లేదు కదా. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిండ్రు, మీరు కింద వాడే ఉంటది, ఇంకోటి లేదన్నా. వాళ్ళు విమర్శించు. ఇప్పుడు ఏమైంది? రామ్మోహన్ రావు అనేది కరెక్ట్ అయింది. నేను జోష్యం చెప్పలేదు సార్, ఉన్న వాస్తవం చెప్పిన. ఇక్కడ ఏమంటున్నానంటే బీజేపీ కాంగ్రెస్ ల ఉచ్చులో మనం పడొద్దు. ప్రజలకు స్పష్టంగా చెప్తున్నా. ఈ పెట్రోల్ రేట్ల విషయంలో ఆనాడు మంచిగా ఉండే, ఈనాడు మంచిగా లేదు, ఎప్పుడు మంచిగా లేదు. అప్పుడైనా పార్టీలకు అతీతంగా అంత అవేర్నెస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ మనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూరగజ్జ రాజకీయాలు, వ్యక్తిగతమైనటువంటి అభిమానాలు, వ్యక్తిగతమైనటువంటి వెనకేసుకురావడాలు. నేను అదే చెప్తాను. మస్తాన్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఏంది అన్ని పార్టీలు మోడీకి సరెండర్ అయిపోయినాయి. ఎవడికి అక్కడ మాట్లాడేవాడు ఎవడు? 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అదే పాట పడుతున్నారు కదా. ఇక్కడైనా కనీసం తెలంగాణలో ఇంకా రాష్ట్రంలో 1 to 1 అంటే నువ్వు అదంటే నేను వద్దంటా అంటున్నాడు. అక్కడ అట్లా కదా, ముగ్గురు అదే అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చింది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి రాజకీయాలను బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తున్నాను. వాళ్ళ కులగజ్జి రాజకీయాలతో నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇంకా పార్టీల గజ్జి రాజకీయాలతో మనం నాశనం చేసినాం అనుకోండి, ఇంకా కష్టపడుతున్నాడు. 2 పార్టీలు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. జిఎస్టీ తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. దుర్మార్గంగా వద్దన్నది. తెచ్చింది ఎవరు? బీజేపీ కదా. ఆధార్ కార్డు తెచ్చింది కాంగ్రెస్. గోప్యతకు భంగం అని కొసిలేసింది బీజేపీ. మరి అదే ఆధార్ కార్డు కొనసాగిస్తుందా లేదా? 3 రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో పెట్టి దోసారి చూడండి, వెనక తీయండి. మస్తారావు గారు బాగా తెలుసు. అయితే 2019లో మస్తారావు గారు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి ఏదైతే బీజేపీ తెస్తానని అచ్చుకచ్చు అదే బిల్లులు పెడతా అన్నది, స్వేచ్ఛ వాణిజ్యం అన్నది. నేను దాన్ని సమర్థిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు సమర్థించిన, వీడు పెట్టినప్పుడు సమర్థించిన. కానీ ఏమైంది? వీళ్ళు పెడితే వాళ్ళు వద్దన్నారు, ధర్నాలు చేసిండ్రు. ఈ 3 చాలు. కేంద్రంలో 2 పార్టీలు, జాతీయ రాజకీయాలు 2 పార్టీలు ఇప్పటిదాకా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 60 ఏళ్ళు, 20 ఏళ్ళు వీడు, అంతే కదా. వీడంటే బీజేపీ 12 ఏళ్ళు ఈయన చేసిండా, 5 ఏళ్ళు వాజ్పేయి చేసిండా, అంతకుముందు జనతా గవర్నమెంట్, అన్ని కలుపుకోండి. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు 20 ఏళ్ళు ఉంటే, కాంగ్రెస్ లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు కలిసి 60 ఏళ్ళు ఉన్నాయి కదా. 80 ఏళ్ళుగా వస్తుంది స్వాతంత్రం వచ్చి మనకు. ఈ 80 ఏళ్లలో 60-20 కదా. 60-20లో ఎవరి పాపం అందే కదా, తిలా పాపం తలా పెట్టుకోడు. ఈ 3 జాతీయ పార్టీలు నేను చెప్పిన 3 విధానాలు అధికారంలో ఉన్న ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు అని ప్రజలు మోసం చేయడం కదా ఈ 2 పార్టీలు మనకు. దానికి తగ్గట్టుగానే వీళ్ళందరూ ఉంటారు. ఈవీఎంల మీద అనుమానం, గెలిస్తే తమ గొప్ప, ఈవీఎంలు లేకపోతే ఈవీఎం తప్పు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మరి 2 సార్లు మీరు గెలిచింది కదా, మీరు గెలిచినప్పుడు ఎందుకు కాదు? కేటీఆర్ పక్కన వేయండి. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్ మన కేరళలో గెలిచింది, మరి ఇదే ఈవీఎంలతో చేసింది కదా. కేరళ గెలిస్తే కరెక్ట్ గెలుపు, పశ్చిమ బెంగాల్ ఓడిపోతే కరెక్ట్ కదా. ఎందుక అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు అంటున్నాను నేను ఈవీఎంల మీద నేను స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నాను.
ఈవీఎంల కింది స్థాయి పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి మొదలుకొని రాష్ట్ర మన ఎంపీలు ఎమ్మెల్యేలకు నేను అడ్వకేట్ గా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన. ఈవీఎం రాండివేషన్ తెలియదు. రాజకీయ పార్టీలకు ఎంత దుర్మార్గం ఉందంటే ఈవీఎం రాండివేషన్ తెలియదు, ఈవీఎం ఎవరికి పోతే తెలియదు, ఒక పార్టీకి వస్తే ఒక పార్టీకి పోతే అంటారు. నిరక్షరాస్తులు మంచిగా ఉన్నారు. మేము ట్రైనింగ్ పెట్టినాము ప్రసాద్ గారు, ఒక మాట అదనంగా చెప్తున్నా, క్షమించాలి. ఓ ట్రైనింగ్ పెట్టినాం. శేషాద్రి గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు ఆయన, మేము ఆర్డీఓ ఉండే మాకు బోధనలో ట్రైనింగ్ పెట్టాం. ఏమనంటే ఎవరు ఓటు వేయండి ఈవీఎంలో అలవాటు చేద్దామని. నిరక్షరాస్యులు ఏం లేకుండా చక్కగా ఓ టీచర్లు వచ్చాం, సార్ సైకిల్కి వేస్తే దానికి పోతుంది, దీనికి వేస్తే దానికి పోతుంది అన్నాడు. అంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్న కీకరకాయ అన్నాడు. ఇప్పటికి అనుమానాలు వీళ్ళే, చదువుకొని లేదంట స్పష్టంగా చెప్తున్నాను, చాలా అని అంటున్నాను. ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం చేసిన అంతా అది పోయింది. ఇప్పుడు సరి మీద మొదలైంది, ఈవీఎం పోయింది. ఇప్పుడు ఇక రెండు పార్టీలు సరి మీదకి వస్తున్నాం. మళ్ళీ నేను అన్నట్టు ఎస్ఐఆర్ చేయాల్సిందే, కానీ అందులో పొరపాట్లు సవరించాల్సిందే. జరుగుతున్న ప్రక్రియను ప్రజలకు అర్థం చేయాలి. ఎస్ఐఆర్ మీద ఓటు పెట్టండి, ఈవీఎం మీద పెట్టండి, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుపుతాం. ఎందుకు చెప్పొద్దు అంటున్నాను. రాజకీయ పార్టీల మాయలో మనం పడితే వాడు మంచోడు వీడు చెడ్డోడు ఇద్దరు రెండు అంటున్నాను. రెండు ఏ తలకాయ బలగొట్టుకోవడం ఏ రాయనే ఒకటే అంటున్నాను. మస్తాన్ రావు గారు, ఫైనల్గా మీ పాయింట్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు ఏంటి, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఆ వేరియేషన్ ఏదైతే 31 రూపాయలు లేదా 35 రూపాయలు ఉన్నాయో దానికోసం లోన్ తీసుకొచ్చారు, ఆ నష్టాలు ఇప్పుడు భరిస్తా ఉన్నారు తర్వాత కాలంలో అన్నారు. ఓకే, బాగా ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్యాస్ పెరగగానే లేకపోతే పెట్రోల్ పెరగగానే వాళ్ళు ఎప్పుడు కూడా సొల్యూషన్స్ కానీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పరు. ఆ గ్యాస్ బండలు తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతారు, ఆ ఎడ్ల బండలో ఎడ్ల బండి తీసుకొచ్చి ఇంకా మామూలు వాళ్ళు వేసుకెళ్తానికి వీల్లేదంటారు. నేను ఏంటంటే రాజకీయాలు హుందాతనంతో ఉండాలి, లేదంటే మీరు సజెస్టివ్ గా ఉండాలి. ఇప్పుడు ఆర్థిక ఒడిదుడుకులు వచ్చాయి, దాని నుంచి మా పార్టీ ఉంటే ఇలా చేస్తుందని చెప్పట్లా, అసలు దీన్ని వస్తే మేము తగ్గిస్తా ఉంటారు, వస్తే మాత్రం వాళ్ళే పెంచుతూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఇక్కడ. నేననేది ఏంటంటే ఓకే, ఇప్పుడు పెట్రోల్ ఒక సంక్షోభం వచ్చింది, పశ్చిమాసియా సంక్షోభం వచ్చింది, దాని నుంచి ప్రజలకి గట్టెక్కించడం ఎలా? పోనీ మిగతా విషయాల్లో మీరు ట్యాక్స్లు తగ్గిస్తున్నారా? మరి దేనికదే తీసుకుంటున్నారు కదా. పెట్రోల్ వచ్చినప్పుడు పెట్రోల్ పెరగాలంటున్నారు, మిగతా అప్పుడేమో రొటీన్ గా పెంచుకుంటూ పోతున్నారు, ఎక్సైజ్ పెంచుతున్నారు, జిఎస్టీ పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు కదా. అంటే ఇంకా ప్రజలకి ఉపశమనం ఎక్కడా? పోనీ మీరు రాజ్యాంగంలో చెప్పినట్టు సంక్షేమం కానీ లేకపోతే ప్రజల హెల్త్ కానీ విద్య కానీ వీటిలో ప్రభుత్వాలు బాధ్యత వహిస్తున్నాయా? మరి ప్రభుత్వాలు రోజు రోజుకి తమ భారాన్ని తగ్గించుకుంటున్నాయి కదా. కొన్ని రాజ్యాంగం చెప్పినట్టు ట్యాక్స్లు వేస్తున్నారు, ట్యాక్స్లు కావాలి, శక్తివంతం కావాలంటే కావాలి, పక్కన వాడు సైనిక చర్య నుంచి ఎదుర్కోవాలంటే కావాలి, రక్షణ కోసం కావాలి, భద్రత కోసం కావాలి, లేకపోతే ద్రవ్యోల్బణం అరికట్టుకోవాలంటే కొంత అవసరం ఉంటుంది. కానీ మరి ప్రజలు రోజు వాళ్ళ మీదే భారమే. ఇప్పుడు అదే అడుగుతున్నారు. నేను అనేది ప్రతి చూపంతా ఎక్కడికి పోతుందంటే వాడి దగ్గర నుంచి దోచుకుని వాడి జేబులో ఏదో రూపాయి మిగిలితే అవి కూడా తీసుకుందాం అంటుంది. నేననేది ఏంటంటే మీరు సంక్షోభం వచ్చినప్పుడు ప్రతిసారి ప్రజల్ని ఆశ్రయిస్తున్నారు. మీ తెలివితేటలు ఎక్కడా? మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేముంటే ఇలా చేస్తాం, ఇప్పుడు అదంత ఎందుకంటే ఒకటి చెప్తాను, 58 రూపాయలు డాలర్ విలువ ఉన్నప్పుడు 58 రూపాయలుగా ఇదే ఎక్కువ అని చెప్పేసి అన్నారు. ఈ రోజు 95.96కి వెళ్ళింది. మరి మీరేం చేస్తున్నారు? ఆ రోజు 60 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పుడు 100 రూపాయలు అమ్మితే మీరు గందరగోళం చేశారు. మేముంటే చేయమన్నారు, మీరు అదే చేస్తున్నారు. 117కి వెళ్ళింది కదా. ఇప్పుడు బ్యారెల్ 100 ఉన్నా 117కి వెళ్తుంది, 60 ఉన్నా 117కి వెళ్తుంది. మరి ప్రజల మీద భారం పడకుండా మరి పోనీ మీరు విద్య విషయంలో ఇవ్వట్లేదు, హెల్త్ విషయంలో ఇవ్వట్లేదు. ఒక రోగం వచ్చిందంటే వాడు నిలువు దోపిడి వెళ్ళిపోతుంది, వాడి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. హాస్పిటల్లో చేరాడంటే 2-3 లక్షలు అయిపోతుంది, వాడి పొదుపు అంతా పోతుంది. పిల్లోడి ఫీజు కట్టాలన్నా కాలేజీలో చేర్చాలన్నా ఇదే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఇప్పుడు అక్కడ పశ్చిమాసియా సంక్షోభం వచ్చింది, లేదంటే అంతకుముందు మనకి ఇరాక్ యుద్ధం వచ్చినప్పుడు కూడా, గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు కూడా సెస్ చేశారు కదా. అంటే ప్రతిసారి మీ చూపంతా ప్రజల మీదే పడుతుంది. మీరు ఎట్లా దీన్ని అధిగమిస్తున్నారు? ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలను రక్షించే విధంగా ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు 8వ దశాబ్దంలోకి వచ్చేసాం, స్వతంత్రం వచ్చి ఇంకా మేము గట్టిపడాలి, ఇంకా ప్రజలు మనకి సహకరించాలి, దేశభక్తి ప్రదర్శించాలి, త్యాగాలు చేయాలంటే ఎన్నాళ్ళు చేయాలి? నేననేది ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయండి. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కరెక్టే. సబ్సిడీలు ఈరోజు 63 లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్ 4,000 చొప్పున. జనాభా ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు, ఎంతమంది వితంతువులు ఉన్నారు? సో వాస్తవం కాకుండా వెళ్ళిపోతా ఉన్నాయి. 6-7 వేల కోట్ల రూపాయలు
పెన్షన్కి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఇంకో 17 లక్షలు ఇవ్వబోతా ఉన్నారంట. అవును. ఇలా ఇచ్చుకుంటూ పోతే అవన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి కదా. నేననేది అర్హులకి ఇవ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది రిజర్వేషన్స్ విషయంలో. ఆ అనర్హులు కూడా పొందుతా ఉన్నారు, వాళ్ళు ఒక ధనవంతులైనా కూడా మళ్ళీ అదే దాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. సెన్సిటివ్ అయినప్పటికీ కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి మనం. మీరు చెప్పే పాయింట్ ఇంకా చాలా పెద్ద వాస్తవాలు డిబేటబుల్ సార్. అది మీరు చెప్పిన పాయింట్ ఇంకా చాలా పెద్దగా డిబేటబుల్ పాయింట్ యాక్చువల్గా. రిజర్వేషన్ల గురించి ప్రస్తావించట్లా, అంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వెళ్ళాలి కదా. ప్రతిసారి ప్రజలే సహకరించాలి, ప్రజలే చేయాలంటే ఎట్లా కుదురుద్ది? నీటు మీరు లీక్ చేస్తారు, ప్రజలే సహకరించాలంటారు, ఓకే ఎట్లా ఓకే కుదిరిద్ది? ఓకే ఓకే సార్. నేనేంటే పెట్రోల్ డీజిల్ విషయాల్లో ఇంకా ముందు ఇక ఈ 8 రూపాయలతో ఇట్లా ఆపేస్తే కొంతవరకు ప్రజలు ఏమన్నా సహకరిస్తారు. ఇంకా మాకు లాసులు వస్తానే ఉన్నాయి, ఇంకా మేము పెంచబోతున్నాం అంటే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని నుంచి బయటపడేసే నాయకుడు ఏం కనపడతలేదు కన్ఫ్యూజ్. సరే సార్, మనకి రామారావు గారు చెప్పినట్టుగా మనం స్పెషల్గా వీటన్నిటి మీద రెగ్యులర్గా ఒక్కో ఐటమ్ తీసుకుని దాని మీద మనం కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.